విజయవాడ నగరంలో ఇప్పుడు వరదకి సంబంధించినటువంటి నీళ్లు తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో నీళ్లని రిలీజ్ చేయడం ప్రారంభించింది కార్పొరేషన్. మంచినీళ్ళని రిలీజ్ చేయడం అయితే మధ్యతరగతి ఇళ్లలో మోటార్లు ఉంటేనే వస్తుంది. లేబర్ ఏరియాల్లో వచ్చేటప్పటికి వీధి పంపులు లేకపోతే ఇంటి దగ్గరికి ఇచ్చినటువంటి పంపులు కిందకు ఉంటాయి అవి, కాబట్టి నీళ్లు అక్కడ వస్తాయి. మధ్యతరగతి ఉండేటటువంటి ఏరియాలు ఎగువ ఏరియాలో ఉన్నాయి, అందువల్ల అక్కడ మోటార్ వేస్తే కానీ నీళ్లు రావన్నమాట. ఇప్పుడు కీలకమైనటువంటి పనిచేస్తున్నారు నీళ్ల రిలీజ్ అన్నటువంటిది. అయితే మున్సిపల్ కమిషనర్ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నీళ్ళని అంటే కార్పొరేషన్ పంపుల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయంటే సహజంగా తాగేస్తాం మనం, అది తాగద్దు, అవి తాగడానికి పనికొచ్చే నీళ్లు కాదు, మీ ఇల్లు గడుక్కోవడానికి మీ ఇంట్లో ఇతరత్ర పనులకి వాడుకోండి, తాగునీరు మేము ట్యాంకర్ల ద్వారా మీకు పంపిస్తున్నాం, అవి మాత్రమే తాగండి అని చెప్పారు. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీటితో కింద ఉన్నటువంటి అన్నీ కూడా మునిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ దగ్గర కూడా సమస్య వచ్చున్నది. ఇప్పుడు ఆ నీళ్లలో నుంచి వచ్చేటటువంటిది అంటే వరద నీళ్ళే వచ్చేది. ఇప్పుడు ఈ టైంలో అవి తాగితే అనారోగ్యాల పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు తాగద్దు, వాటిని కేవలం ఇంటి అవసరాలకి వాడుకోండి, తాగడానికి మాత్రం కార్పొరేషన్ తరపున పంపిస్తున్న ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లని వాడుకోండి అని సూచిస్తున్నారు.